హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను డబుల్ కా మీఠా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే ఇప్పుడు కొత్తగా ఏం కాదు కానీ స్వీట్స్ మన ఛానల్‌లో అయితే చాలా రెసిపీస్ ఉన్నాయి. మీరు తప్పకుండా విజిట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 4, 5 బ్రెడ్స్ తీసుకుని ఇలా బ్లాక్ అంతా కట్ చేసేసుకుని పీసెస్‌గా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే మొత్తం బ్రెడ్స్ అన్నీ కూడా ఇలా కట్ చేశాను. ఇవి కట్ చేసిన తర్వాత ఇప్పుడు నూనె వేడి చేసుకుని స్టవ్ మీద నూనె వేడి చేసుకుని దానిలో అయితే బంగారం రంగు వచ్చేంత వరకు కూడా వీటిని రెండు వైపులా తిప్పుతూ వేయించుకోవాలి. చూడండి ఇలా అయితే టర్న్ చేసుకుంటూ వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవన్నీ తీసేసుకుందాం. ఇప్పుడైతే మళ్ళీ మిగిలినవి కూడా ఇలాగే ఇదే ప్రాసెస్లో వేయించుకోవాలన్నమాట. చూడండి ఇవన్నీ కూడా నేను వేయించుతున్నాను. ఇప్పుడైతే మరొక బాండీ స్టవ్ మీద పెట్టుకుని దానిలో మనం షుగర్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసి పాకానికి అయితే ప్రిపేర్ చేసుకుందాం. చూడండి నేను ఒక కప్పు వరకు పంచదార అయితే వేసాను. ఈ పంచదారలో కొంచెం వాటర్ వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి దీన్ని కొంచెం మనకి పాకమే అవసరం లేదండి, కొంచెం జిగురుగా అయితే సరిపోతుంది. చూడండి పంచదార కరిగి జస్ట్ జిగురుగా అయితే సరిపోతుంది అనమాట. దీనిలో అయితే ఇప్పుడు మిల్క్ అయితే యాడ్ చేసుకుందాము. నేను ఒక కప్పు పంచదారకి నేను 3 కప్పుల వరకు పాలనైతే పోసాను. ఈ చిక్కటి పాలు ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలు అయితే వేసుకోవాలి. చూడండి 3 కప్పులు పాలు పోసిన తర్వాత మీ దగ్గర మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ని అయితే దీనిలో వేసాను అనమాట. చూడండి ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకొని మరిగించుకోండి. పాలు మరిగిన తర్వాత దీనిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ అయితే దీనిలో వేయాలి. ఇవి పాలలో మరిగేంత వరకు కూడా కొంచెం సేపు ఉడికించుకోవాలి మూత పెట్టేసి. చూడండి ఈ పాలన్నీ కూడా బ్రెడ్ పీల్చి వేసుకున్న తర్వాత మనం దీనిలో డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకు పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఇంకా కోవా ఇలాంటివన్నీ వేసుకోవాలి. చూడండి పాలైతే పూర్తిగా ఇంకిపోయినాయి అనమాట. బ్రెడ్ పీల్ చేసుకుంది. దీనిలో అయితే నేను పిస్తా, కాజు, బాదం ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పైన మనం ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే కోవా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. కోవా కూడా ఇలా పైన వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే కోవా అయితే ఇలా వేసేసుకుని మూత పెట్టేసుకోండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ డబుల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా కుదిరిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి చాలా స్వీట్ కూడా నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. చూడండి డబుల్ కా మీఠా అయితే నేను ఫస్ట్ టైం చేశాను అనమాట. ఎలా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.